ఓకే మేడం Happy birthday, happy birthday, happy birthday. రాజధాని అమరావతి నిర్మాత మన ప్రీతమ మంత్రివర్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి జన్మదిన సందర్భంగా గత వారం రోజుల నుంచి వారోత్సవాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 9వ తారీఖు మొదలుపెట్టి జేమ్స్ గార్డెన్లో ఉన్న విజయ గణపతి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది ఆ రోజు. అలాగే 10వ తారీఖు రామ్మూర్తి నగర్ ఏరియాలోని గచ్చుకాల సెంటర్లో చీరల పంపిణీ చేయడం జరిగింది. 11వ తారీఖు జేమ్స్ గార్డెన్ ఏరియాలో స్థానికులకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. 12వ తారీఖు కర్నాల్మెట్ హై స్కూల్లో విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్స్ అలాగే పౌచ్ పెన్ను పెన్సిల్ షార్ప్నరు స్కేల్తో కూడిన పౌచ్ ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు బాలాజీనగర్లో ఉన్న శ్రీ గీతామయి వృద్ధాశ్రమంలో వృద్ధులకి మధ్యాహ్న భోజనం అలాగే పండ్లు పంపిణీ చేయడం జరిగింది. నిన్న కర్నాల్మెట్ హై స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ 14వ తారీఖు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మెగా మెడికల్ క్యాంపు 5 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో. ఈ రోజు 15వ తారీఖు సార్ బర్త్డే సందర్భంగా 7వ రోజు మన విజయమాల్ గేట్ ఏరియాలో దాదాపు 1200 మందికి పైగా వ్యక్తులకి అన్నదానం చేయడం జరిగింది. కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ సార్ గారి సతీమణి శ్రీమతి పొంగూరు రమా మేడంకి వెల్కమ్ చెప్తూ మేడం ఇందులో పార్టిసిపేట్ చేయడం మా అందరికీ మొత్తం టీడీపీ పార్టీ శ్రేణులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. మేడంకి అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారాయణ సారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ విజయమాల్ గేట్ సెంటర్లో నిర్వహించిన ఈరోజు వరుసగా ఇప్పుడే తమ్ముడు ఒకల్ రవి గారు వారం రోజులుగా ఏం జరుగుతోంది, ఈరోజు 7వ రోజు అన్నదాన కార్యక్రమము, ముందు చేసిన ప్రతిరోజు చేసిన విశేష కార్యక్రమాలన్నింటినీ చెప్పటం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని తన ఊరు, తన పుట్టి పెరిగిన ఊరు, అంతేకాకుండా ఇంత చిన్న స్థాయి నుంచి ఈరోజు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్న నారాయణ గ్రూప్ని స్థాపించటము, ఆ విధంగా అభివృద్ధి చెందటము, దీనికి మొత్తం కారణమైన తన జన్మభూమి నెల్లూరుని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించి నెల్లూరుకు తను చేయగలిగిన పనులన్నీ చేయటము, మంచి కార్యక్రమాలు అంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు అవ్వచ్చు, మంచినీటి సరఫరా అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలకి 10 కోట్ల రూపాయలు తమ సొంత నిధుల నుంచి ప్రతి సంవత్సరం, ఇది కూడాను ఏదో ఎన్నికల వాగ్దానం కాదండి, ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చేసిన వాగ్దానం కాదు. అదే రకంగా ఎలక్షన్లు అయ్యి ఆ తర్వాత తనకి మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయ్యి గెలిచిన సందర్భంగా అనౌన్స్ చేసింది కాదండి. ఎన్నికలు అయిన తరువాత ఎలక్షన్ రిజల్ట్కి ముందు చెప్పిన విషయం ఇది. అంటే తన కార్యకర్తలకి, తనతో పనిచేసిన కార్యకర్తలకి వాళ్ళకి తన వంతు సహాయం చేయాలని, ఆర్థికంగా ముఖ్యంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్లు చేయాలని, మహిళలకి వారు చేసుకునే చిన్న వ్యాపారానికి పెట్టుబడులు పెట్టడం అయి ఉండొచ్చు, వాళ్ళు ఆర్థికంగా
కొన్ని కాంట్రాక్ట్ ఇప్పించవచ్చు కార్యకర్తలకి. వాళ్ళు ఆర్థికంగా నిలబడగలిగితే వాళ్ళు ఇంకొక 10 మందికి సహాయపడుతారు. అంతేగాని టెంపరీగా ఆర్థిక సహాయం అంటే ఏదో కొద్దిపాటి అమౌంట్ ఇచ్చి ఆ రోజు జరగడం కాదు అన్న ఆలోచనలో ఆర్థికంగా బలపరచడానికి వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి చేయాలో అటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు, మంచి పనులు ఇంకా నారాయణ గారికి చేయాలని చెప్పి ప్రజలందరి తరఫున నేను కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ, ఆయన జన్మదిన ఈ రోజు సందర్భంగా ప్రతి ఒక్కరితో కలిసి, కార్యకర్తలందరితో కలిసి ఈ విధంగా ఈ విజయమాల్ సెంటర్లో పాల్గొనటం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. మళ్ళీ